పొలంలో ఎప్పుడైనా డబ్బులు మొలకెత్తడం చూసారా అండి? నా పొలంలో మొలకలొచ్చా బాబు, నీ మొలకలు వేరు, ఈ మొలకలు వేరు. అయినా రైతు లేకపోతే మనకి తినడానికి కష్టమైపోయిద్దంటూ టైం దొరికితే చాలా స్పీచ్లు ఇచ్చేస్తారు. కానీ అదే రైతుకి కష్టం వచ్చేస్తే వెంటనే సాయం చేయడానికి మాత్రం ముందుకు రారండి. అందుకే ఒక రైతు ఇట్టా కొత్తగా తన అసంతృప్తిని బయట పెట్టాడండి. ఏంది ఇదంతా నిరసన కోసం చేసిన పనా? అదే కదా, డబ్బులు చెట్లకు కాస్తాయి అన్నప్పుడు నిజంగానే కాస్తాయేమో అనుకున్నా. నీ మైండ్ అంతకంటే ఎక్కువ ఆలోచించలే కానీ అక్కడ పొలంలో ఏం జరిగిందో చూద్దాం పదండి. రైతులకు ఎప్పుడెలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఊహించలేం. ఒకసారి కరువు వల్ల నష్టపోతే ఒక్కోసారి వర్షాలు నష్టపోయేలా చేస్తాయి. రాజస్థాన్లో ఓ రైతు భారీ వర్షాలకు నష్టపోయాడు. తన పంటకు బీమా చేసినా నష్టపరిహారం అందలేదు. తనకు జరిగిన అన్యాయానికి వినూత్నంగా నిరసన తెలిపాడు. తన పొలంలో 500 రూపాయల నోట్లు నాటాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో ఇది జరిగింది. ఆ రైతు పేరు మల్లారం బవారి. తన పొలంలో పత్తి పండించడానికి బ్యాంకు నుంచి 1,00,000 రూపాయల రుణం తీసుకున్నాడు. పంటకు బీమా కూడా చేయించాడు. అధిక వర్షాల వల్ల అతని పొలం నీటిలో మునిగిపోయింది. దీంతో పత్తి పంట మొత్తం నాశనమైంది. 4,000 రూపాయల విలువైన పత్తి మాత్రమే మిగిలింది. పంట నష్టపరిహారం కోసం బీమా కంపెనీకి ఫిర్యాదు చేశాడు. మరోవైపు తన ఫిర్యాదుకు ఎవరూ స్పందించలేదని, ఏ అధికారి కూడా తన పొలాన్ని సందర్శించలేదని రైతు మల్లారం ఆరోపించాడు. అందుకే వినూత్నంగా నిరసన తెలిపాడు. తన పొలంలో 500 రూపాయల నోట్లు నాటాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయింది. ఇది చూశాకైనా అధికారులు రెస్పాండ్ అయ్యి నష్టపరిహారం చెల్లిస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నాడా రైతు.